ఆహా, ఎంత గొప్పగా ఉన్నాయి. ఇంత త్వరగా తీసుకొచ్చావంటే నువ్వు ఈ బాలగోపాలుడి కోసం ఇదివరకే దుస్తులు సిద్ధం చేసినట్టున్నావు. ఎవరమ్మా నువ్వు? నేను మీ సేవకురాల్ని. సేవించటం నా బాధ్యత. ఈ బాలగోపాలుడేమో తమర్ని, ఈ ఝాన్సీ రాజ్యపు వారసుని రక్షించటానికి సదా మీ వద్ద ఉండటానికొచ్చాడు. ఈ బొమ్మని దయచేసి సదా మీ వద్దే ఉంచుకోండి. ఈ దేవుడు ఎలాంటి ఆపదలు మీకు సంభవించకుండా చూసుకుంటాడు. నిజంగా నిజంగా నువ్వు అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాను. అరే, ఇంతలో ఏమైంది? మహారాణి గారు గదిలోనే ఉన్నారా? ఉన్నారు మహారాజా. మహారాజా, తమరు త్వరలోనే కోలుకుంటారని తమరి ఈ చురకత్తి మనస్ఫూర్తిగా నమ్ముతుంది. నేను మిమ్మల్ని తలుచుకొని క్షణమంటూ లేదు. అందువల్ల ప్రతిరోజు ఇలా ఒక లేఖ పంపిస్తూ ఉంటాను. ప్రతిరోజు ఉదయం నేను పంపిన లేఖని మీరు చదువుకోవాలి. త్వరలోనే మీరు పూర్తిగా కోలుకొని నన్ను చూడ్డానికి వచ్చేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ సక్కుబాయి కూడా రాజవంశానికి చెందిందే మాల్కోమ్. అఫ్ కోర్స్ యువర్ ఎక్సలెన్సీ. మీరే వాళ్ళే. మీకు వాళ్ళకి పోలికెక్కడుంది? మీరు ఆ బ్లడీ గంగాధర్ రావుతో పోల్చుకోవడం బాగా లేదు. చూస్తుండండి మాల్కమ్ గారు, మేము త్వరలోనే వాళ్ళ కలయికని ఎడబాటుగా మార్చేస్తాము. కానీ ఈ పని చేయడానికి ఓ ఇబ్బంది ఉంది మాల్కమ్ గారు. ఇంతవరకు మాకు నమ్మకస్తుడైన వ్యక్తి ఎవ్వరూ దొరకలేదు. ఏమంటున్నారు మీరంతా? ఇంతవరకు మీకు నమ్మకస్తుడైన వ్యక్తి ఒక్కరూ దొరకలేదా? అలాంటప్పుడు ఝాన్సీ వంటి పెద్ద రాజ్యభారాన్ని మీరెలా మోస్తారు? ఇక ఆ సంగతి మాకు వదిలేయండి. మేము ఎవరిని నమ్మవచ్చో మాకు తెలుసు. ఇంకా 10 రోజుల వ్యవధి ఉంది కదా? మరైతే వెళ్ళిపోవచ్చుగా. పదే పదే ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు? మేమెక్కడ చూస్తున్నాం, మేమేదో చదువుకుంటున్నాం. మేఘ సందేశం. మీరు మీ పని చూసుకోండి. నేను నా పని చేసుకోలేకపోతున్నాను. మీరు నా ధ్యాస మళ్ళీ చేస్తున్నారు. దయచేసి చెప్పండి, మీకేం కావాలి? మీరు ఎవరది? నేనండి, కాశీని. ఏమిటి? అది క్షమించాలి మహారాజా. కెప్టెన్ రాస్ గారు, మాల్కోమ్ గారు సభకు వేయించేసి ఉన్నారు. వారు తమర్ని కలుసుకోవాలంటున్నారు. ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యువర్ మేజెస్టీ. మాకు మీ మినిస్టర్ రఘునాథ్ సింగ్ మీద నమ్మకం లేదు. సరే, అయితే ఈ పనికి గాను రఘునాథ్ సింగ్ కి బదులు తాత్యా తోపే గారు అక్కడికొస్తారు. ప్రధానమంత్రి గారు. ఆజ్ఞ మహారాజా. సమర్థులైన సైనికులతో పాటు తాత్యా తోపే వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. మాకు మీ మినిస్టర్ రఘునాథ్ సింగ్ మీద నమ్మకం లేదు. ఈ పనికి గాను రఘునాథ్ సింగ్ కి బదులు తాత్యా తోపే గారు అక్కడికొస్తారు. నిస్సందేహంగా రాజపుత్ర వంశ నెత్తురు చల్లబడిపోయినట్టుంది. తన దృష్టిలోనే తాను తలవంచుకునే స్థితిలో ఉన్న మనిషి ఎలా బ్రతకగలుగుతాడో అది ఎలాగనేది నా కుమారుడు అలీ బహదూర్ని అడిగి మీరు తెలుసుకోండి.